రష్యా ఒక కీలకమైన ప్రకటన చేసింది. అమెరికా ఓ పక్కన ఉక్రెయిన్‌ని రెచ్చగొడుతూ, మరికొన్ని దేశాలను కూడా రెచ్చగొడుతూ రష్యాకి వ్యతిరేకంగా తయారు చేస్తున్న ఫైనల్ యుద్ధానికైతే రష్యా మీద పెను యుద్ధానికైతే ఏ దేశాలు సిద్ధంగా లేవు. నిదానంగా దాన్ని ఇంకో 4, 5 ఏళ్ళు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కిను రష్యాకి రెచ్చగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌కి తమ ఆయుధాలు ఇచ్చి ఏళ్ల తరబడి రష్యాని యుద్ధ వాతావరణంలోంచి యుఎస్ఎస్ఆర్‌ని ముక్కలు చేసి ఉట్టి రష్యాగా మిగిల్చారు కదా! ఇప్పుడు అట్లాగే ఉక్రెయిన్ ద్వారా సుదీర్ఘకాలం పాటు దాని యుద్ధంలో ఉంచి దాని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దాని ద్వారా రష్యాని మరింత ముక్కలు చేయాలి అన్నటువంటి ఆలోచనే అమెరికా, యూరప్ దేశాలది. అందుకనే వీళ్ళు ప్రత్యక్ష యుద్ధం చేయరు. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం చేస్తే రష్యా దగ్గర ఉన్నటువంటి అణుబాంబులను తీసుకెళ్ళి యూరప్ దేశాల మీద తలకో 10 వేసారంటే కనుక యూరప్ దేశాలు బూడిదైపోతాయి. కాబట్టి అట్లా తమ జస్తానికి సిద్ధంగా లేరు. ఉక్రెయిన్ చంపడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి దశలో రష్యా ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. ఏ దేశం పేరు చెప్పకుండా ఒక దేశానికి సుకోయ్ 57 జెట్స్ 2 ఇచ్చాము, అమ్మాము అని చెప్పింది. వాళ్ళకి సప్లై కూడా చేసేసామని. అది ఏ దేశం అనేది అర్థం కావట్లేదు. అజర్బైజాన్కి ఇచ్చారా, ఆర్మేనియాకి, టర్కీకి ప్రమాదం, లేదంటే కనుక ఇరాన్కి ఇచ్చారా, ఇరాన్కి ఇస్తే ఇజ్రాయెల్కి ప్రమాదం, అమెరికాకైనా ప్రమాదమే. ఇది ఏంటనేది తేలకుండా ఒక సస్పెన్స్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది.